మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన జాకెట్ ముక్క స్వాగతం. ఒక హాస్య కథను వినేద్దామండి. అందరికీ వందనం. నా పేరు జాకెట్ ముక్క. కొంతమంది రవికెలగుడ్డ అనేవారు. ఇప్పటికీ ఇంకా అలా పిలిచేవాళ్ళు ఉన్నారు. మరికొందరు బ్లౌజ్ పీస్ అంటుంటారు. ముక్క అంటే నేనేదో జాకెట్గా అవసరమైన వస్త్రంలో ఒక ముక్క అనుకోగలరు తెలియని వాళ్ళు. కానీ నేనుగా ఒక జాకెట్గా తయారు కాగలిగిన అనే దానినే, పెద్ద తానులో నుండి వచ్చిన దానినే. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క తీరు ఆనవాయితీ అయిపోయింది. చీరని చీర ముక్క శారీ పీస్ అనరు. మిల్లువారు చీరల్ని ఒక్కొక్కటిగా వేరువేరుగా నేయరు. మాలాగానే చీరలు కూడా తానులుగానే తయారవుతాయి. 5.5 మీటరు 6 మీటర్లు ముక్కలవుతాయి. అయినా చీర ముక్క అనరు. ఎంచేతో మరి? మనకి పెద్దవారిని గౌరవించే లక్షణం ఉండేది. ఇంకా కాస్త ఉంది గనక, చీర పెద్దది గనక దాన్ని ముక్క అనక, నేను చిన్నదాన్ని గనక నాకు మాత్రం ముక్క తోక తగిలించారేమో. ఏమో మరి. నిజాలు తెలిసే అవకాశం లేదు. ఆత్మ ఉందా లేదా? పునర్జన్మ మాట ఏమిటి? పరలోకానికి పోతామా? పోతే స్వర్గానికా లేదా నరకానికా? ఇటువంటి విషయాలకే ఎందరు తలలు బద్దలు కొట్టుకున్నా ఖచ్చితమైన జవాబు రాలేదట. అటువంటిది నేనెంత, నా పేరు, సమస్య ఎంత అని వదిలేయచ్చు. నేనెంత అంటే నిజానికి నేనేం చిన్నదాన్ని కాదు, అసలు పెద్ద. చిన్న మాటలు అంత తేలిగ్గా అర్థమయ్యేవి కావుట. ఆయనెవరో ఐన్స్టీన్ట థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పాడట. దాన్ని మనం తెలుగులో సాపేక్ష సిద్ధాంతం అంటూ ఉంటాం. సూక్ష్మంగా ఆయన ఏమంటాడంటే, పెద్ద చిన్న పోల్చి చూస్తూనే ఉంటాయి అని. పోల్చితే పెద్దది చిన్నదవుతుంది, చిన్నది పెద్దదవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా పెద్దది కానీ చిన్నది కానీ అవ్వదట. ఉదాహరణకి నా విషయమే చూస్తే, నేను చీర కంటే చిన్నదాన్ని అవ్వచ్చు, చేతి రుమాల కంటే పెద్దదాన్నేగా. నాకంటే చిన్న వస్త్రాలు చాలానే ఉన్నాయి. అందువల్ల నేనే చిన్నదాన్ని అనుకుందుకు లేదు. చిన్న అనే విశేషణం సైజుకు మాత్రమే పరిమితం కాదు, ప్రయోజనాలకు కూడా అవసరమే. నేనెంత ప్రయోజకురాలినో మీకు తెలియంది కాదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ, సూర్యుడిని చూడ్డానికి దీపమేళ అంటూ ఉంటారు. నన్ను గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు అంటూనే ఉపన్యసించే వారి శ్రేణిలోకి నేను చేరను. అంతకంటే ముఖ్యంగా నేను మీతో చెప్పుకోవాల్సిన విషయాలున్నాయి. ప్రతి అంశానికి ఉపోద్ఘాతం, పుస్తకానికి ముందు మాట, నాటకానికి నాంది ఆనవాయితీ. ఆ అలవాటునే నేను కూడా ఇంతసేపు ఇంట్రడక్షన్ లాంటిది ఇచ్చానన్నమాట. నా జీవితంలో ప్రత్యేక సంఘటన జరిగింది. అది మీ నలుగురితో, నలుగురంటే నలుగురే కాదు సుమా, ప్రతి శబ్దానికి నిఘంటువు అర్థంతో పాటుగా లోకార్థం, వ్యంగ్యార్థం, నానార్థాలు ఎన్నో ఉంటాయి కదా. అటువంటిదే ఈ నలుగురు కూడా. ఇలా ఎన్నిసార్లు దారి తప్పుతాను అనుకుంటున్నారేమో. విషయాన్ని మరీ పట్టాలు తప్పని బండిలా చెప్పుకుపోతే పట్టు ఉండదు. రైలు పట్టాల మీద నడిస్తే వార్త కాదు, పట్టాలు తప్పితేనే వార్త. హరికథలు అసలు కథ కంటే పిట్టకథలో ఎక్కువే చెబుతూనే కథకుడికి కీర్తి, శ్రోతలకి ఆసక్తి. పత్రికల వారి ప్రశ్నలకి సూటిగా జవాబు చెబితే అతడికి రాజకీయం తెలియనట్లే లెక్క. పాయింట్ని ఎంత తప్పించుకొని జవాబు చెబితే అంత గొప్ప నాయకుడు కాబోతున్నట్లుగా నిశ్చయంగా చెప్పవచ్చు. అసలు ఏ విషయాన్నైనా కట్టే కొట్టే తెచ్చే అంటూ 3 ముక్కల్లో చెప్పేస్తే కథలు, సీరియళ్ళు, సినిమాలు ఏవీ మిగలవు, వినోదం ఉండదు. విషయాన్ని సుదీర్ఘంగా చెబితేనే ఎవరికైనా అర్థమవుతుంది, హృదయానికి హత్తుకుంటుంది, మెదడుని వదిలిపోదు అంటారు కొందరు. సుదీర్ఘంగా సుత్తి కొట్టకుండా అసలు అర్థం పోయి అపార్థం మిగులుతూ ఉంటుంది అంటారు మరికొందరు. లోకోభిన్న అభిప్రాయాన్ని సంస్కృతంలో ప్రాణులకే కాదు పదాలకు కూడా లింగభేదం ఉంటుంది. అభిప్రాయం మరి స్త్రీలింగమేమో, పుంలింగమేమో స్త్రీల అభిప్రాయాలకి స్త్రీలింగంగాను, పురుషుల అభిప్రాయాలకు పురుషలింగంగాను సర్దుకుపోతే సమానత్వం వస్తుంది.
అభిప్రాయం లింగం మాటేమో కానీ జాకెట్ మాత్రం స్త్రీలింగమే అనే అభిప్రాయం ఉండేది నాకు. మగవారికి కూడా జాకెట్లు ఉంటాయని తెలిసింది ఈ మధ్య. కనుక లింగభేదం ఉండక తప్పదన్నమాట. జాకెట్ ఇంగ్లీష్లోంచి పుట్టినా తెలుగులో పుట్టిన జాకెట్ ముక్క మాత్రం ఖచ్చితంగా స్త్రీలింగమే. అమ్మయ్య, ఎలాగో మళ్ళీ అసలు అంశం దగ్గరికి రాగలిగాను. ఈ మధ్య నేను ఇంటికి వచ్చాను అంటే నువ్వు నడిచావా, జీవ పదార్థానివా అంటూ ప్రశ్నించకండి. నడకకి జీవానికి సంబంధం లేవంటున్నాయి రోబోలు. నన్ను ఒక ఆవిడ వాళ్ళింటికి తీసుకెళ్ళింది. అన్నట్లు నా రంగు రూపు మీకు చెప్పనే లేదు కదూ. నా సంగతి ప్రత్యేకంగా చెప్పడానికి ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. ప్రస్తుతం మా జాతిలో చెప్పలేనన్ని రకాలున్నాయి. 2x1, 2x2, హకోలా, టెర్మోసా, బిసిలిసి, వాయిలు, కంచిపట్టు, కంచి కాటను, పాలికాటను, సిల్క్ కాటను, పాలిస్టర్, సిల్క్ పాలిస్టర్, క్రేపు, ఇలా నోరు తిరగనన్ని పేర్లున్నాయి. ఈ గుడ్డల మీద నూలు అంచులు, జెరీ అంచులు, గళ్ళు, పువ్వులు, కుట్టుడు పువ్వులు, పూసలు, శంఖాలు, గవ్వలు, రాళ్ళు, కర్ర మొక్కలు, వలలు, కాదేది జాకెట్టుకు అనర్హం అన్నట్టు ఇలాంటివెన్నో జాకెట్ మీద చేరుతున్నాయి. ఎన్ని చేరితే అంత వెల, ఎంత వెల కలది కడితే ఆమెకి అంత విలువ అనుకుంటూ ఉంటారు. రెడీ టు స్టిచ్, రెడీ టు వేర్ అని 2 రకాలుగా షాపుల్లో ఉంటాం మేము. వీటిల్లో ఏ రకం కొనుక్కుందుకైనా మ్యాచింగ్ అనేది ప్రధానం. చీర రంగులకో, అంచు రంగుకో, గళ్ళ రంగుకో, పువ్వుల రంగుకో సరిగ్గా సరిపోయే రంగు జాకెట్ చూసుకోవటం అతి ప్రధానమైన అంశం. 10 రకాల గుడ్డలు తీయించి చీర మీద 10 మార్లు పెట్టి పరిశీలించి తమకు కూడా వచ్చిన వారిని అభిప్రాయాన్ని సేకరించి ఏకాభిప్రాయ సాధనకి కృషి చేసి చివరికి అసంతృప్తితోనో తృప్తితోనో జాకెట్ గుడ్డ కొనడానికి గంటలు, రోజులు, నెలలైనా పట్టచ్చు. సినిమా, బీచ్, ఎగ్జిబిషన్ వగైరా కాలక్షేపాలన్నీ ఖర్చుతో కూడుకున్నవి అనక జాకెట్ కొనే పని ఎలాగో అలాగే ఉంటుంది. కానీ జాకెట్ కొనే పని మాత్రం ఓ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లాంటిది. జాకెట్ కొనబోయే వారికి కాలక్షేపం ఫ్రీ. సాధారణంగా అసలు వస్తువు కొన్న తర్వాతే ఫ్రీ ఇస్తారు దుకాణాల వారు. ఇక్కడ మాత్రం ఫ్రీ ఆనందం, ఫ్రీ శాంక్షన్ అంటే ముందే అందుకోవచ్చన్నమాట. ఎందుకు ఈ చిన్న విషయాన్ని ఇంత సమయం వృధా అని ఇటువంటి వారిని ప్రశ్నించబోయిన వారు లేకపోలేదు. జవాబుదారులు 2 పాయింట్లు చెబుతారు. ఇది చిన్న విషయమా? కాదు. ఆకాశానికి ఉదయ సూర్యుడు అందం, ఇంటికి పాపాయి అందం, నుదుటికి బొట్టు అందం, కంటికి కాటుక అందం, చీరకి జాకెట్టే అందం. జాకెట్ మ్యాచ్ అవ్వకపోతే ఎన్ని వేల ఖరీదైన చీరైనా బూడిదలో పోసిన పన్నీరు చందం అంటారు. 2వ పాయింటు, ఇది వృధా కాలయాపన కానే కాదు. సినిమాకి ఎందుకు వెళతాం? పుస్తకాలు ఎందుకు చదువుతాం? రకరకాల తిండి ఎందుకు తింటాం? ఆనందం కోసమే కదా. చక్కగా మ్యాచ్ అయ్యే జాకెట్ని సాధించటంలో ఎంతో మానసిక ఆనందం ఉంది. మనసు ఆనందంగా ఉంటేనే శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతటి మహత్తుగల కార్యానికి సమయం వెచ్చించటం వృధా ఎలా అవుతుంది అని అంటారు. 4 రోజులు కట్టి పారేసే చీర మీద జాకెట్ సెలక్షన్కి ఎంత ప్రాముఖ్యత? జీవితాంతం కలిసి ఉండవలసిన భాగస్వామి విషయంలో ఇవ్వడం లేదు అని వీరి మీద వ్యాఖ్యానాలు, విమర్శలు వినపడకపోలేదు. అది వేరే విషయం. నేను మళ్ళీ అసలు దారిలోకి వస్తున్నాను. జాకెట్ గుడ్డ ఒక ఇంటి ఒంటికో చేరడానికి ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. కానీ నేను ఈ కథేదీ లేకుండానే ఆ ఇంటికి చేరాను. చేరిన నాలో ఓ ప్రశ్న తలెత్తింది. ఓహో, నేనెవర్ని? నా జన్మకి అర్థం ఏమిటి అని నా ధర్మ సందేహానికి మీలో ఎవరైనా సమాధానం చెబుతారేమోనని ఆశ. ఇందాక మీతో నేనెలా ఉంటానో చెబుతానన్నాను కదూ. చక్కటి మిరపపండు ఎరుపు, ఓవైపు జరీ ఎరుపు. ఈ మధ్య మేము చాలా ఫ్యాషన్ అయ్యాం. చూడగానే నేను ఆకర్షణీయంగానే కనబడతాను. కోయంబత్తూరులో పుట్టాను. పుట్టడం ఇలా 80 సెంటీమీటర్లు ఒంటిగా ముక్కగా పుట్టలేదు. తాన్లోనే పుట్టాను. కోయంబత్తూరు నుండి చెన్నపట్నం చేరాను. నన్ను ఓ పెద్ద బట్టల షాప్లో పెట్టారు.
నేను షాపులోకి వచ్చిన వారం రోజుల్లోనే మా తానుని ఎందరో స్త్రీలు జాకెట్ ముక్కలుగా కత్తిరింపజేసుకున్నారు. నేను మాత్రం మిగిలాను. మీకందరికీ తెలుసుగా, ఆఖరి ముక్కంటే అమ్మేవారికి కొనేవారికి కూడా అలసే. తానులో నేనేం తీసిపోకపోయినా తీసి పారేసిన దాని కింద లెక్కగట్టి నన్ను ఎలాగో వదిలించుకోవాలని నా ఖరీదు తగ్గించి నాలా మిగిలిన ముక్కలు అడుగున బొడుగు వర్గంలో చేర్చి ఓ పక్కన పెట్టేశారు షాపువారు. ఏ చీరవారు నన్ను జంటని చేసుకోలేదు. ఎర్రగుడ్డైతే చాలు అనుకున్న ఒక ఆవిడ నాకు దుకాణంలోంచి ముక్తి ప్రసాదించారు. ఆ రోజు నేనెంత ఆనందించానో వర్ణించలేను. నా కొత్త యజమాని నన్ను తన ఇంట్లో ఓ కొబ్బరికాయ మీద కూర్చోబెట్టింది. వరలక్ష్మిగా పూజించింది. ఈ కొత్త అనుభవం నాకెంతో గర్వంగా తోచింది. నా తోటి తాను ముక్కలకి లేని గౌరవం నాకు దొరికినందుకు సంతోషించాను. పూజ ముగిసిన తర్వాత ఆవిడ నన్ను తన ఇంటికి వచ్చిన తోడకోడలితో ఢిల్లీ పంపింది. ఢిల్లీలో బహుశా వారం రోజులు ఉన్నట్లున్నాను. ఢిల్లీ తోటికోడల స్నేహితురాలితో కలకత్తా ప్రయాణం కట్టించారు నా చేత. ఇది బాగానే ఉంది. టికెట్లు లేకుండా దేశ సంచారం అనుకున్నాను. నేను కలకత్తాలో ఉండగా నాకు దేశాంతరం ఖండాంతరం వెళ్ళే యోగం పట్టింది. పాస్పోర్ట్లు వీసాల కోసం పడిగాపులు, పడరాని పాటలు పడకుండానే అమెరికా చేరాను. నా ఆనందానికి అవధులు లేకపోయాయి. మన దేశంలో చాలామందికి అమెరికా వెళ్ళడమే ధ్యేయమని, అదే అదృష్టమని అనుకుంటారని విన్నాను. నేను అనుకోకుండా యాక్టర్ని అయ్యాను అని సినీ తారలు మాట వరుసగా అన్నట్లు కాదు. నిజంగానే నా అమెరికా ప్రయాణం యాదృచ్ఛికంగా జరిగిపోయింది. అమెరికాలో కూడా న్యూయార్కు, న్యూ ఆర్లిన్స్, న్యూ జెర్సీ వగైరా ప్రాంతాలన్నీ తిరిగాను. కొన్ని నెలలకి ఇండియా వస్తున్న ఓ ఎన్ఆర్ఐ వృద్ధురాలితో హైదరాబాద్ వచ్చాను. మొదట్లో ప్రయాణాలంటే ఉత్సాహం ఉండేది నాకు. రాను రాను విసిగెత్తిపోయింది. ఏ ఇంట్లో ఎన్నాళ్ళుంటానో తెలియని స్థితి. నా జన్మ సార్థకం చేసుకొని ముక్తి పొందే యోగం ఉన్నట్లు లేదు. అసలు నా జీవితం ఎందుకిలా ఉందో ఆలస్యంగానైనా అర్థమైంది కాదు నాకు. ముత్తైదో ముంగిట్లోకి వస్తే పసుపు కుంకుమలతో చీరబెట్టి పంపే మన సాంప్రదాయాన్ని వదులుకోలేక, చీరలు పెట్టలేక నన్ను వాడుకలోకి తెచ్చారు ప్రజలు. గుడ్డకి గుడ్డ, రంగుకి రంగు ఖచ్చితంగా నప్పకపోతే అమ్మమ్మలు కూడా జాకెట్లు కుట్టించుకోవడం లేదు. అటువంటి కాల పరిస్థితుల్లో నేనున్నాను. నాలాంటి వారు కేవలం సాంప్రదాయం కారణం వ్యర్థ జీవితాలు గడుపుతున్నాము అని గ్రహించాను. అన్నట్లు నేను హైదరాబాద్లో ఉన్నాను కదూ. నన్ను స్వదేశానికి తీసుకువచ్చిన ఆ వృద్ధురాలు తను అమెరికా నుండి తెచ్చిన మేడ్ ఇన్ జపాన్ చీరతో ఇండియన్ జాకెట్ గుడ్డైన నన్ను ఓ కవర్లో పెట్టి తనని చూడ్డానికి వచ్చిన చుట్టానికి ఇచ్చింది. మళ్ళీ ఆవిడతో నా రైలు ప్రయాణం. ఆవిడ తన ఇంటికి చేరగానే చీర నుండి నన్ను వేరు చేసి పక్కన పెట్టేసింది. కవర్లో నుండి బయటికి వచ్చిన నాకు ఆ ఇంటి పరిసరాలు, ఆ ఇల్లాలు పరిచయంగా తోచాయి. చూద్దును కదా. నన్ను షాపులో నుండి బయటకు తెచ్చి నా మొదటి మజిలీకి నాంది పలికిన ఆవిడ ఇల్లును భూమి గుండ్రంగా ఉంటుందంటారు కదూ. ఇందుకేనేమో. ఎలా ఉంది మిత్రులు? నిజంగానే ఒక వస్తువుకి మాట వస్తే ఇలానే ఉంటుందేమో. మనకైతే చాలా ఆనందంగా హాస్యంగానే ఉంది కదండి. మీకు గనక ఈ కథ నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.